ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ ఏకేటీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఓటు హక్కుతో సరైన నాయకుడు ఎన్నుకోబడతాడంటున్న మంత్రి సత్యకుమార్ తో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం నుంచి కూడా ఎంతో సాఫీగా అయితే కొనసాగుతున్నాయి. అయితే కేంద్రాలని పరిశీలించేందుకు కూడా మనతో మంత్రి గారు కూడా రావడం అయితే జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు, హెల్త్ మినిస్టర్. ఒకసారి ఎలా జరుగుతుంది పోలింగ్, ఎంతవరకు నమోదవుతుంది, ఎంతమందిలో అవేర్నెస్ వచ్చింది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఉదయం నుంచి చూస్తున్నారు, పోలింగ్ కేంద్రాలన్నీ తిరుగుతున్నారు. సో పోలింగ్ మీ దృష్టిలోకి ఎంతవరకు పోలింగ్ నమోదైంది, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటింగ్ అనేది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు? వాళ్ళ సగటును చూస్తే ఇప్పటిదాకా ఓటు 20 నుంచి 25% దాకా జరిగినట్టుగా తెలుస్తుంది. నేను ఇప్పుడే తూర్పు నియోజకవర్గం నుంచి కూడా వస్తున్నాను. అయితే బహుశా నిన్న శివరాత్రి కావడం, మహాశివరాత్రి జాగారం చేయడం కారణంగా కాస్త ఆలస్యంగా వస్తున్నారేమో. కానీ చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, టీచర్లు, ఉద్యోగులు కాబట్టి ఓటు అనేది ఎంత ప్రధానమైన హక్కు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో తెలిసిన వాళ్ళు ఓటింగ్ సరళి అయితే సాఫీగా జరుగుతోంది. ఇప్పటిదాకా ఎటువంటి ఇది ఏమి లేదు. అయితే ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉంది. ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక మంచి అభ్యర్థిని గెలిపించి తమ సమస్యల్ని మండల్లో లేవనెత్తగలిగిన వ్యక్తిని ఓటేయాల్సిన అవసరం ఉంది. అది ఎవరని మీరు అనుకుంటున్నారు సార్? ఎవరు లేవనెత్తగలరు, ఎవరు ఈ సమస్యల్ని? అంటే నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థికి 5 సంవత్సరాలు అరాచక పాలన అందించిన వాళ్ళు, వ్యక్తులు, శక్తులు మద్దతు తెలుపుతున్నారు. మరీ అటువంటి చీకటి రోజులు తెచ్చుకోవాలా, లేదా ఒక మంచి పాలన అందిస్తున్న వాళ్ళు సమర్థిస్తున్న వాళ్ళని గెలిపించుకోవాలా అనేది చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి విజ్ఞత తెలుసు. అంటే పాత 5 సంవత్సరాలు జరిగిన విషయాల్ని మర్చిపోకూడదు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఇవాళ వాళ్ళ అభ్యర్థులను పెట్టకుండా ఇంకొకరిని మద్దతు తెలుపుతున్నారు. సో వారికి ఓటేస్తే 5 సంవత్సరాల అరాచక పాలన అందించిన వాళ్ళకి ఓటు వేసినట్టుగా అవుతుంది. దాన్ని బట్టి తెలుసు, చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్ని ఎవరైతే గురి చేశారో వాళ్ళు మద్దతు ఇస్తున్న వాళ్ళకి కాకుండా ఒక మంచి పాలన అందిస్తున్న వాళ్ళు మద్దతు ఇస్తున్న వ్యక్తిని సమర్థించాల్సిందిగా కోరుతున్నాం. అయితే చూశారు కదా, మంచి పాలన అందించే వాళ్ళకైతే మాత్రం ఓటు వేయాలని చెప్తున్నారు. అలా ఓటు వేసి మనం కాపాడుకోవాలంటే మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉందని అయితే మాత్రం మన మంత్రి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.